ఐఫోన్ సేఫ్ అనుకునే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే రీసెంట్గా నాకు కాల్ వచ్చింది. డిటీడీసీ కొరియర్ నుంచి చేస్తున్నాము, మీకు ఒక పార్సల్ వచ్చింది, డెలివరీ బాయ్ మీ ఇంటి లొకేషన్ని ట్రేస్ చేయలేకపోతున్నాడు, మేము మీకు నెంబర్ పంపిస్తాము, కాల్ చేయండి అని పంపించారు. ఆ నెంబర్ ఎలా ఉంది అంటే *21 10 డిజిట్ ఫోన్ నెంబర్ #. సో కింద ఇంకొక మెసేజ్లో కూడా ఏముంది అంటే డైల్ ఫుల్ నెంబర్ మ్యామ్ అని పెట్టారు. సో నేనేం చేశాను, ఫస్ట్ అటెంప్ట్లో ఆ 10 డిజిట్ నెంబర్ ఒకటి తీసుకొని కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, మీరు మెయిన్ బ్రాంచ్కి కాల్ చేశారు మేడం, మీ పర్టికులర్ ఏరియాలో డెలివరీ బాయ్ కనెక్ట్ అవ్వాలి అంటే మేము పంపించిన ఫుల్ నెంబర్తో కొట్టండి అని అన్నారు. సో కన్విన్సింగ్ అనిపించింది అది. మొత్తం ఫుల్ నెంబర్ కొట్టగానే ఇమీడియట్లీ సర్వీస్ మెసేజ్ ఏదో పాపప్ వచ్చేసింది. తర్వాత వాట్సాప్ ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది. అసలు ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం కూడా అప్పటివరకు క్లారిటీ రాలే. అందరూ కాల్ చేసి మీ మొబైల్ నుంచి మాకు 45,000 పంపించమని చెప్పి మెసేజ్ వచ్చింది. చాలా ఎమర్జెన్సీ అండ్ మన యూపీఐ పని చేయట్లేదని కూడా మెసేజెస్ వెళ్ళినాయి చాలామందికి. అండ్ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ఫోన్ కూడా సేఫ్ కాదండి అంటిల్ అన్లెస్ మీరు వాట్సాప్లో ఈ పర్టికులర్గా 2 స్టెప్ వెరిఫికేషన్ని కనుక పెట్టుకోకపోతే, అది ఐఫోన్ అయినా సరే ఏదైనా సరే సెక్యూరిటీకి చాలా బాపైనా సరే మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు. సో మీ ఫోన్లోకి వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేయగానే సెట్టింగ్స్ అని వస్తాయి. సెట్టింగ్స్లో మీరు అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇంకా టర్న్ ఆన్ చేయాలి. టర్న్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన 6 డిజిట్ నెంబర్ కొట్టేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. 2 స్టెప్స్ని క్రాస్ చేయాలి అని అనుకున్నప్పుడు వాడికి మీ మెయిల్ ఐడి యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు దాన్ని ఏం చేయలేడు హ్యాక్ చేయాలనుకున్నవాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఇలా జరిగినప్పుడు ఎవరిదైనా ఫస్ట్ మనీ పోయినాయి అంటే కనుక 1930 కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా మనీ పోయినాయి, రాంగ్ నెంబర్కి మనీ పంపించాము అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని తీసుకొని వెళ్ళి మీరు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది కంపల్సరీగా రేస్ చేయాలి. ఆ కంప్లైంట్ అనేది రేస్ చేస్తేనే కానీ మనీ రికవరీ అయ్యే ఛాన్సెస్ అట్లీస్ట్ ఒక 80% అయినా ఉంటుంది. సో ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఏదో ఒక పనిలో ఉంటాం మనం, సెషన్లో కానీ మీటింగ్లో కానీ ఇంట్లో పని ఏమైనా చేసేటప్పుడు ఇలా సడన్గా కొరియర్ వచ్చింది అని కాల్ వస్తే, అది కూడా డిటీడీసీ అని చెప్పారు నాకు. సో డిటీడీసీ అని చెప్పారు అంటే ట్రస్ట్ వర్ది అని అనుకుంటాం. సో వాళ్ళు కాల్ చేశారు కదా ఏదో కొరియర్ వచ్చింది అని చెప్పేసి మనం ఏదో ఏ లింక్స్ పెడితే ఆ లింక్స్ క్లిక్ చేయడం కానీ, కాల్ చేయండి అన్న ఇట్లాంటి ## ఇలా ఉన్న పర్టికులర్ నెంబర్స్ మటుకు దయచేసి అస్సలు గుర్తు పెట్టుకొని మరి అసలు క్లిక్ చేయకండి, వాటిని కాల్ చేయకండి. స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ.